హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం థర్డ్ క్లాస్లో నిన్న వచనాలు వ్యతిరేక పదాలు చెప్పుకున్నాం కదా నాన్న. ఈరోజు ఫిఫ్త్ రోమన్ భాషణ గురించి తెలుసుకో. ఫిఫ్త్ రోమన్లో భాషణ గురించి తెలుసుకో. చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాలు చదువుతాను, దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది చూద్దాం. నువ్వు ఎప్పుడు బడికి వెళ్ళాలి? పాఠాలన్నీ చదివావా? పరీక్షలు ఎప్పుడు? మీ ఉపాధ్యాయుని పేరు ఏమిటి? పేరేమిటి నాన్న? ఇక్కడ నువ్వు ఎప్పుడు బడికి వెళ్ళాలి, చివరి చూడండి క్వశ్చన్ మార్క్. నువ్వు ఎప్పుడు బడికి వెళ్ళాలి అది ప్రశ్న, దానికి నువ్వు ఒక సమాధానం చెప్పాలి నాన్న. నెక్స్ట్, పాఠాలన్నీ చదివావా? ఇది కూడా క్వశ్చనే. చదివితే చదివాను అని, చదవకపోతే చదవలేదు అని సమాధానం చెప్పాలి నాన్న. పరీక్షలు ఎప్పుడు? పరీక్షలు ఎప్పుడో మనం సమాధానం రూపంలో చెప్తాం. మీ ఉపాధ్యాయుని పేరేమిటి? ఎవరైనా అడిగినప్పుడు అది ప్రశ్న నాన్న. మీ ఉపాధ్యాయుని పేరేమిటి? అప్పుడు మీరు మీ ఉపాధ్యాయుని పేరు చెబుతారు, అది సమాధానం నాన్న. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్రశ్నలే, ఎవరో ఒకరు వేరొకరిని అడిగిన ప్రశ్నలు. ఇక్కడ చివర చూసుకున్నట్లయితే మీకు ఒక గుర్తు ఇవ్వడం జరిగింది. ఆ గుర్తే ప్రశ్నార్థక చిహ్నం. చూడండి, ఈ వాక్యాల చివర ఈ గుర్తు చూశారు కదా, దీన్ని ప్రశ్నార్థక చిహ్నం అంటారు. అంటే ప్రశ్నించడానికి గుర్తునాన ఈ చిహ్నం. ఏదైనా ఒక విషయాన్ని గురించి ప్రశ్నించే సందర్భంలో ఈ గుర్తును వాక్యం చివర ఉపయోగిస్తారు. ఈ గుర్తును ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏదైనా సందర్భంలో ఎవరినైనా ఏదైనా ప్రశ్న అడగాల్సి వచ్చినప్పుడు ఆ ప్రశ్న చివర ఈ గుర్తును ఉపయోగిస్తారు. ఏంటన్నా ఇది? ప్రశ్నార్థక చిహ్నం. ఈ గుర్తు గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. అంటే ప్రశ్నార్థక చిహ్నం ఎలా ఉంటుంది, ప్రశ్నార్థక చిహ్నాన్ని ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తామనేది తెలుసుకున్నాం నాన్న. ఇప్పుడు మనం వర్క్ బుక్కి వెళ్ళిపోదాం. చూడండి, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 22లో 10th రోమన్ అన్న. ప్రశ్నార్థక చిహ్నం అని దేనిని అంటారు? దీనిని ఎక్కడ ఉపయోగిస్తారు? ప్రశ్నార్థక చిహ్నం అని దేనిని అంటారు? క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థక చిహ్నానికి గుర్తునాన ఇది. ఇక్కడ ఈ గుర్తును పెట్టి మనం ఐఫన్స్ పెట్టుకోవాలన్నా. ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తును అంటే ఇక్కడ గుర్తు పెట్టాం మనం. ఏదైనా ఒక విషయాన్ని గురించి ప్రశ్నించే సందర్భంలో ఈ గుర్తును వాక్యం చివర ఉపయోగిస్తారు. ఏదైనా ఒక విషయాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాక్యం చివరలో ఈ గుర్తును ఉపయోగిస్తారు. దాన్నే ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఇది రా అనే అక్షరం నాన్న, అక్కడ కొంచెం పెన్ అనేది ఇంకు పడింది, మీరు కంగారు పడద్దు. ప్రశ్నార్థక చిహ్నం ఇక్కడ ఉంది కదా, ఇదే ప్రశ్నార్థక, ఇక్కడ కూడా వచ్చింది నాన్న. ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఏదైనా ఒక విషయాన్ని గురించి ప్రశ్నించే సందర్భంలో ఈ గుర్తును వాక్యం చివర ఉపయోగిస్తారు. మీకు ప్రశ్నార్థక చిహ్నం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. ఇక్కడ మీరు ఈరోజు రాయాల్సింది ఏంటంటే, చక్కగా ప్రశ్నార్థక చిహ్నం అని దేనిని అంటారు, దీనిని ఎక్కడ ఉపయోగిస్తారని క్వశ్చన్ ఎక్కించి ఈ ఆన్సర్ అనేది నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ వర్క్ బుక్ ఫిల్ చేయాలన్నా, నోట్బుక్లో రాయాలి. టెక్స్ట్ బుక్లో ఏమీ రాయవసరం లేదన్నా, వర్క్ బుక్ ఫిల్ చేసి మీ నోట్బుక్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తారని అనుకుంటున్నాను నాన్న. రేపు దీపావళి కదా నాన్న, అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా దీపావళిని జరుపుకున్నానా, ఆనందంగా జరుపుకోండి, జాగ్రత్తలు కూడా తీసుకున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి నాన్న.